ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము పుత్ర సంతానం కోసము అని చెప్పేసి పాల్గొన శుద్ధ చవితి తిథి నాడు పుత్ర గణపతి వ్రతము అని చెప్పేసి చేస్తుంటారు నాన్న. అది ఈ రోజు ఏదో కొత్తగా చెప్పేదేమీ కాదు. రాజుల కాలం నాటి నుంచి కూడా వాళ్ళు ఈ విధంగా ఆచరిస్తూ ఉండేవాళ్ళు. వాస్తవంగా మనం ఇప్పుడు జనరేషన్ లో పుత్ర గణపతి వ్రతము అని కానీ పుత్ర సంతానం కావాలి అని కానీ అలా ఇప్పుడున్న అవేర్నెస్ లో మాత్రం ఎవరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. పుత్ర గణపతి కేవలం పుత్రుడే కావాలని చేయటము అనేటువంటి దాన్ని యథార్థంగా ఎవరు కూడా సమ్మతించటము అనేటువంటిది జరగదు. ఎవరైనా పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నది వ్యవస్థ యథార్థంగా. కానీ ఇది తరతరాలుగా రాజుల కాలం నాటి నుంచి కూడా ఉన్నటువంటి ఆచరణ ఇది. అయితే పాల్గొన శుద్ధ చవితి తిథి నాడు అయితే ఈ సంవత్సరము ఫిబ్రవరి నెల 21వ తారీఖున వచ్చింది శనివారము. పుత్ర గణపతి వ్రతము అని చెప్పేసి చేస్తారు. గణపతిని పుత్ర సంతానం కోసం పూజిస్తూ ఆచరించేటువంటి వ్రతము ఈ వ్రతము. కేతు యొక్క అనుగ్రహం కోసము అని చెప్పేసి వినాయక చవితి ఒకటి, అలాగే సంకష్టహర చతుర్థి, పుత్ర గణపతి వ్రతము అని చెప్పేసి ఈ 3 చేస్తూ ఉంటారు అని చెప్పేసి మన సిద్ధాంతాలు కూడా తెలియచేయటం జరుగుతున్నది. గణపతి శబ్ద బ్రహ్మస్వరూపము అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలన్నిటికీ ముందు ఓంకారము అనేటువంటిది ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకి కూడా ప్రారంభంలో గణపతి పూజ అనేటువంటిది కూడా మనకి తప్పనిసరిగా ఉంటుంది. గణేశుడు ఆది అంతం లేని ఆనందమూర్తి, సకల సంపత్తులని ఇచ్చే సిద్ధిదేవత. ఓంకారనాదం ఉద్భవించి ఆ నాదం క్రమక్రమంగా గజానన రూపంగా వెలుగొందింది. గజపతిని ఓంకార స్వరూపినిగా గణపత్య ధర్వ శీర్షం కూడా పేర్కొంది. దేవతా గణాలకు ఆది పురుషుడై అధీపుడై ఉద్భవించటం వల్లనే ఈయనకు గణనాథుడు అని, గణేశుడు అని, గణపతి అని పేర్లు వచ్చాయి. ఆకృతిని బట్టి కొన్ని పేర్లు, ఆతిథ్యాన్ని బట్టి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానంగా ఈ దైవం గణాలకు నాయకుడు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను, పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తర్వాత ఉపవాస దీక్షని విరమించాలి. ఈ విధంగా నియమ నిష్టలను ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుంది అని చెప్పబడుతోంది. పూర్వం మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాడు భావించేవాళ్ళు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అని మహర్షుల వాక్యం కారణంగా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు. ఇందుకోసం వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి తిథి నాడున ఆచరించటము అనేది జరుగుతుంది. ఈ విధంగా పాల్గొన మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి తిథి నాడున తప్పనిసరిగా పుత్ర సంతానం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు. ఇది ఏది ఏమైనా సరే నాన్న, మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా పెట్టినటువంటి ఈ పండుగలు అనేటువంటివి, పర్వదినాలు అనేటువంటిది మనం కూడా యథావిధిగా ఆచరిస్తూ ఉంటాము. గణపతికి సహజంగా సంకష్టహర చతుర్థి నాడు ఏ విధంగా అయితే ఆచరిస్తామో సేమ్ ప్రాసెస్ నాన్న అదే విధంగా ఆచరించటము జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి నెలలో 21వ తారీఖు శనివారం నాడు రావటం జరిగింది. సో ఆ రోజు యథావిధిగా మన శక్తి కొద్దీ మనం గణపతిని పూజించుదాము. అలాగే గణపతి అనుగ్రహము అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరూ కూడా పొందటం చాలా చాలా మంచిది. ఇంకా ఏమైనా సరే సమస్యలు, సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా చాలా మంచిది నాన్న. ఎప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటా, చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను.